ఆడపిల్లకు మంచి భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎక్కువ శ్రమిస్తారని, వారి కలల్ని విద్యార్థుల్లో సాకారం చేయాలని ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ అన్నారు. విద్యుత్ నగర్లోని ఐడియల్ డిగ్రీ కళాశాలలో సోమవారం స్వర్గీయ డాక్టర్ పి చిరంజీవిని కుమారి జయంతిని పురస్కరించుకుని కళాశాల విద్యార్థులు జన్మనిచ్చే అమ్మ కోసం మా రక్తదానం పేరుతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్సీ ప్రారంభించి తదనంతరం అభయ విమెన్ సెల్ ఏర్పాటు చేసిన సభలో ఆమె పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కాలపు జీవనశైలి ఆడపిల్లల్ని కలవరపెడుతోందని, ఎక్కువ మంది అనారోగ్యాలకు బలవుతున్నారన్నారు. జీవితంలో విజయం అంటే అది కేవలం విద్య మాత్రమే కాదని, అది ఆరోగ్యం మీద కూడా ఆధారపడి ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఆరోగ్యం కూడా కీలకంగా చూసుకోవాలని అన్నారు. అర్ధరాత్రి దాకా మొబైల్ ఫోన్లతో కాలక్షేపం స్త్రీల ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావాన్ని చూపెడుతుందన్నారు. స్త్రీకి కుటుంబంలో నిర్ణయాధికారం ఉండాలని, స్త్రీ ఆరోగ్యం కుటుంబ అభివృద్ధిలో చాలా కీలకంగా ఉంటుందని అన్నారు. గ్రామాల్లో కూడా అర్ధరాత్రి వరకు ఇళ్లలో విద్యుత్ దీపాలు ఆరటం లేదని, ఎలక్ట్రానిక్ మీడియా వల్ల ఏర్పడిన ఈ పరిస్థితి మంచిది కాదని, స్త్రీల ఆరోగ్యం పాడు చేస్తుందని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ శ్రావణి సాక్షి కార్యక్రమంలో పాల్గొని మహిళా విద్యార్థుల వ్యక్తిగత సమస్యలను అడిగి తెలుసుకుని ఆరోగ్య సలహాలిచ్చారు. సెక్రటరీ కరెస్పాండెంట్ పిఎస్ఎస్ కిరణ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి విభాగంలో జన్మనిచ్చే పేద తల్లుల కోసం తమ కళాశాల విద్యార్థులు, ఉద్యోగులు ప్రతి ఏడాది పెద్ద ఎత్తున రక్తదానం చేసి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి అందజేస్తున్నారని, ఈ ఏడాది కళాశాల వ్యవస్థాపకురాలు స్వర్గీయ డాక్టర్ పి చిరంజీవిని కుమారి జయంతిని పురస్కరించుకుని రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ ఎం రంజిత్, అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ కెఎస్ వాసు, ప్రిన్సిపల్ డాక్టర్ టి సత్యనారాయణ, వైస్ ప్రిన్సిపల్ ఏ గీతాంజలిదేవి, విమెన్ సెల్ అధ్యక్షురాలు ఏ తులసి, సభ్యులు పి సత్యజ్యోతి, వై హరిణి, అధ్యాపక మహిళలు, కళాశాల కార్యాలయ మహిళా సిబ్బంది పాల్గొనగా అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొని రక్తదానం చేశారు. అన్న ఉద్దేశంతో మెయిన్ కాన్సెప్ట్ పెట్టుకొని విమెన్స్ డేని థీమ్గా తీసుకొని ప్రతి ఒక్క స్టూడెంట్ని కూడా బ్లడ్ డొనేట్ చేసి మనకి జీజీహెచ్లో ఉన్న మ్యాటర్నిటీ వార్డ్కి అందజేస్తారు. సో దిస్ షోస్ రెస్పెక్ట్ ఫర్ ఎవ్రీ విమెన్ ఈజ్ గోయింగ్ టు బికమ్ అ మదర్. అంటే ఎప్పుడు మనం బ్లడ్ డొనేషన్కి నార్మల్గా మనకి అదర్స్ కోసం చేస్తాం, కానీ ఇక్కడ ఒక విమెన్కి మ్యాటర్నిటీ వార్డ్లో ఉన్న విమెన్కి ఇవ్వడం వల్ల మనం ఒక తల్లికి ఒక లైఫ్ ఇస్తున్నాం, వాళ్ళకి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఒక సపోర్ట్ ఇస్తాం అని అందరూ కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ వన్ మోర్ థింగ్ ఏంటంటే బ్లడ్ డొనేషన్ ఇస్ వన్ ఆఫ్ ద సీక్రెట్ ఇనిషియేటివ్స్ అని నేను చెప్తాను. ఎందుకంటే మనం ఆర్గన్ ఒకసారి డొనేట్ చేయడం, కానీ బ్లడ్ మనకు డొనేట్ చేసే అవకాశం మన భగవంతుడు మన జీవితకాలం చేస్తాం. సో అంటిల్ వీఆర్ హెల్దీ, మన లైఫ్ ఉన్నంత వరకు కూడా మనం బ్లడ్ డొనేట్ చేయొచ్చు. అలాగే స్టూడెంట్సే కాదు, కాకినాడ పట్టణ ప్రజలే కాదు, ఐడియల్ కాలేజ్ అందరి తరఫు నుంచి కూడా అందరికీ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఖర్చు చేయాలి, భగవంతుడు మీకు అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఈ కాలేజ్ నుంచి ఇప్పుడు దగ్గర 150 స్టూడెంట్స్ బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది. సో పిల్లలందరూ కూడా నాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే దే ఆర్ నాట్ షోయింగ్ రెస్పెక్ట్ టువర్డ్స్ ఓన్లీ దర్ మదర్, దే ఆర్ షోయింగ్ రెస్పెక్ట్ టువర్డ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ మదర్. తెలియని తల్లికి కూడా వాళ్ళు రెస్పెక్ట్ చూపిస్తున్నారు. అంటే నాకు ఆమె రిలేటెడ్ నాకు ఆమెకి ఒక రక్త సంబంధం ఉన్నది అని కాదు, తెలియని తల్లికి రాబోయే రోజుల్లో ఒక బిడ్డకి జన్మనివ్వబోయే తల్లికి వీళ్ళందరూ కూడా బ్లడ్ డొనేట్ చేస్తారు. ఐ ఫీల్ వెరీ honored for being a part of this program. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్యక్రమాన్ని 4 సంవత్సరాలుగా విజయవంతంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది జరిగిస్తున్న కిరణ్ గారికి అలాగే వాళ్ళ ఇన్స్టిట్యూట్కి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అయితే ఈ అవకాశం ఈ సంవత్సరం నాకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంటుంది. మేడం చెప్పినట్టు పద్మశ్రీ మేడం చెప్పినట్టు తెలిసిన వాళ్ళకి అంటే సొంత అక్కకి చెల్లికి ఏదైనా సాయం చేయడానికి ఆలోచించే రోజు, ఎవరో తెలియని వ్యక్తికి రక్తదానం అంటే వాళ్ళ ప్రాణాన్ని నిలబెట్టడం. ఎందుకంటే ఎన్నో సందర్భాల్లో తల్లి రక్తం సరైన టైంకి అందకపోవడం వల్ల చనిపోయిన వాళ్ళు చాలా మంది చూసాము. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇంతమంది ఇంచుమించు ఒక 150 మంది రక్తదానం చేయడం, అవన్నీ అవసరంలో ఉన్న మెటర్నిటీ వార్డ్ జీజీహెచ్కి వెళ్ళడం అన్నది చాలా గొప్ప విషయం. అలాగే లేడీస్కి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రోజుల్లో ఇలా ఒక ఫీమేల్స్ అందరికీ కూడా రెస్పెక్ట్ చూపిస్తూ వాళ్ళ జీవితంలో ఒక మెయిన్ పాయింట్ అంటే హెల్త్ ఇష్యూలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళకి ఇది ఎంతో విధంగా ఉపయోగపడుతుంది. ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకుని ఎప్పటి నుంచో సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్న ఈ యాజమాన్యానికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మేడం పద్మశ్రీ గారికి, డాక్టర్ మేడం గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు. మా ఆశయాన్ని కైవసం చేయడానికి కాలేజీ బాధ్యతలు, సామాజిక బాధ్యతలు వస్తున్నారు. సమాజంలో నిరంతరం ఏదో చేసే ఉద్దేశంతో కాలేజీ మా డైరెక్టర్ గారు, ప్రిన్సిపాల్ అందరూ పూనుకొని, ముఖ్యంగా మా లేడీస్ స్టాఫ్ పూనుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో విశిష్టత ఏంటంటే
వాళ్ళు బ్లడ్ క్యాంప్లో బ్లడ్ డొనేషన్ చేస్తున్నంత అబ్బాయి. ముఖ్యంగా అబ్బాయిలు అమ్మాయిలకి ఇవ్వడే తోడ్పాటు, అమ్మాయిలకు వాళ్ళ పట్ల చూపించే గౌరవం, అభిమానం ఈ ద్వారా తెలియజేస్తున్నాం. అసలుగా సాంప్రదాయంగా నడుచుకుంటూ వస్తుంది ఎన్నికల కాలేజీలో మేడం గారి వాళ్ళు రావడం, మేడం గారు ఉద్దేశించి పిల్లలకి చెప్పడం, మాకు అది ఇలాగే మాట్లాడడం, ప్లస్ డాక్టర్ గారు వచ్చారు, డాక్టర్ గారు చాలా విలువైన సలహాలు మా నెక్స్ట్ మీటింగ్లో ఇవ్వబోతున్నారు. మెడికల్ క్యాంప్ లాంటిది, మెడికల్ క్యాంప్ అనకూడదు, మెడికల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ నెక్స్ట్ కండక్ట్ చేస్తున్నాం. అది కూడా ఇవాళ మా కార్యక్రమాలు బాగా తెలుసుకోండి. చేసిన అందరికీ, ముఖ్యంగా మా విద్యార్థులకి, మా ఇంజనీరింగ్ తరఫున స్టాఫ్కి అందరికీ తెలుసుకుంటారు. థ్యాంక్ యూ.